జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మా కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 1లో మనం 17 దాకా చెప్పుకున్నాం. 18 పురేషు పుణ్యోపవనాద్రికుంజే స్వపంపకతోయేషు సరిసరస్సు అనంతలింగైః సమలంకృతేషు చచారతీర్థాయతనేష్వనన్యః. కేవలము శ్రీకృష్ణునే చింతించుచు అతడు అయోధ్య, ద్వారక, మధుర వంటి వివిధ తీర్థస్థానముల గుండా ఒంటరిగా ప్రయాణింపు మొదలెను. ఎచ్చోట వాయువు, పర్వతములు, ఫలవృక్షముల తోటలు, నదులు, సరస్సులు మొదలగునవి పరిశుద్ధములను మరియు దోషరహితములు అయ్యుండెను. ఎచ్చోట మందిరములు అనంతుని మూర్తులచే అలంకృతమయ్యను. ఆయా ప్రదేశములకు అతడు ప్రయాణించెను. ఆ విధముగా అతడు తన తీర్థయాత్రను కొనసాగించెను. భగవానుని అర్చామూర్తుల నాస్తికులచే కేవలము విగ్రహములుగా భావింపబడవచ్చును. కానీ విదురుడు లేదా భగవత్ సేవకులు వంటి వారు ఆ భావనను లక్ష్యపెట్టరు. భగవానుని మూర్తులు ఇచ్చట ఆనందలింగంలోని పేర్కొనబడినవి. అంటే భగవన్మూర్తులు స్వయముగా భగవానునితో సమానముగా అపరిమిత శక్తిని కలిగి ఉండును. భగవానుని అర్చామూర్తి శక్తులు అతని స్వీయ రూపశక్తుల నడుమ ఎట్టి భేదము లేదు. తపాలా పెట్టే మరియు తపాలా కార్యాలయపు ఉపమానము ఇచ్చట అన్వయింపవచ్చును. నగరమందంటను నెలకొబడిన చిన్న తపాలా పెట్టెలు సాధారణ తపాలా విధానమునకు గల శక్తినే కలిగి ఉండును. ఉత్తరమును ఒక చోట నుండి మరొక చోటికి కొనిపోవుటకు తపాలా కార్యాలయం వారి కర్తవ్యము. తపాలా కార్యాలయము వారిచే అధికృతమైన తపాలా పెట్టెలలో ఎవరైనా ఉత్తరములు వేసినచో ఉత్తరములను వలసిన చోటికి కొనిపోయేటి కార్యం నిస్సందేహముగా నిర్వహింపబడును. అదే విధముగా అర్చామూర్తి సైతము భగవాను అదే అపరిమిత శక్తిని అతడు స్వయముగా ఉపస్థితులై ఉన్నప్పుడు ఉన్నటువంటిది ప్రదర్శింపగలదు. కనుకనే విదుడు వివిధ అర్చారూపములందు శ్రీకృష్ణుడు తప్ప అన్యమును గాంచకుండాను. ఆ రీతి అతడు చరమముగా శ్రీకృష్ణుని ఒక్కరినే అనుభూతమునర్చుకునేను. గాం పర్యటన్మేధ్య వివిక్త వృత్తి సదా ప్లుతోదః శయనో వధూతః అలక్షితః శైరవధూతవేషో వ్రతాని చేరే హరితోషణాని. ఆ రీతి ధరిత్రేనంతటను తిరిగినప్పుడు అతడు దేవదేవుడకు శ్రీహరి ప్రీత్యర్థమే కర్మను ఉంచెను. అతని జీవనార్థము కర్మ పవిత్రమును స్వతంత్రమును అయి ఉండెను. అవధూత వేషము నందుండి శిరోజాలంకరణ కానీ లేదా సైనికులకు చక్కని పడక కానీ లేకపోయినప్పటికీ అతడు తీర్థస్థానములు స్నానమార్చడం ద్వారా నిరంతరము పవిత్రుడయ్యను. ఆ విధముగా అతడు సర్వదా తన బంధువులకు కనబడక ఉండెను. దేవదేవుడుకు శ్రీహరిని సంతృప్తిపరచుడే తీర్థయాత్రకుని ప్రప్రథమ కర్తవ్యము. కనుక తీర్థయాత్రకునిగా పర్యటించినప్పుడు మనుడు సంఘమును సంతృప్తిపరచుట గూర్చి చింతించరాదు. సంఘపు కట్టుబాట్లు లేదా వృత్తి లేదా దుస్తులు అనే వానిపై ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు. అతడు ఎల్లవేళలా శ్రీహరి ప్రియమును కలిగించని కార్యములందే లగ్నమై ఉండవలను. ఆ విధంగా ఆలోచన మరియు కర్మచే పునీతుడై మనుషుడు తీర్థయాత్రా విధానము ద్వారా దేవదేవుడు శ్రీకృష్ణుని అనుభూతి మార్చుకొనగలడు.
ఇత్థం రజం భారతమేవ వర్షం కాలేన యవద్గతవాన్ ప్రభాసం తావచ్చ సక్షితిమేకచక్ర మేకాత పత్ర మజితేన పాబ్దః. ఆ విధముగా భారతవర్షం నందు తీర్థాటన గావించినప్పుడు అతడు ప్రభా క్షేత్రము దర్శించను. ఆ సమయమున ధర్మరాజు చక్రవర్తిగా నుండి ప్రపంచమంతటిని ఒకే సైనిక శక్తి మరియు ఒకే ధ్వజం కింద నిలిపి ఉండెను. 5000 సంవత్సరముల కన్నా పూర్వము సాధువుకు విదురుడు తీర్థయాత్రలుగా ధరిత్రపై సంచరించినప్పుడు భారతదేశము భారత వర్షముగా నేడును పిలువబడినది. నేటి ప్రపంచ చరిత్ర 3000 సంవత్సరముల కన్నా పూర్వం విషయములను గూర్చి క్రమబద్ధము వివరణగా నొసగలేదు. అంత పూర్వం ఆ సమయమున ప్రపంచమంతయు ధర్మరాజు ప్రపంచ చక్రవర్తి యొక్క ఏకచక్రాధిపత్యమును నిలిచి ఉండేది. నేటి కాలమున వందల వేలాదిగా ధ్వజములు ఐక్యరాజ్య సమితి యందు విపరపరాడుతున్నవి. కానీ విధుని కాలమునందు అజితుడుకు శ్రీకృష్ణ భగవాను కరుణచే ఒకే ఒక ధ్వజం ఉండేది. ప్రపంచ దేశముల వారు ఒకే ధ్వజము క్రింద గల ఒకే దేశము కావాలని ఎంతగానో ఉవ్విళ్ళు వచ్చున్నారు. కానీ దాని కొరకు వారు శ్రీకృష్ణ భగవాను విగ్రహమును పడేయవలెను. మనం అందరం ఒకే ఒక ప్రపంచవ్యాప్త దేశముగా నగుటకు ఆ దేవదేవుడు ఒక్కడే సహాయభూతుడు కాగలడు. తత్రాదశుశ్రావసు హృద్వినష్టిం వనం యదా వేణుజవహ్ని సంశ్రయం సంస్పర్ధయా దగ్ధమధానుశోచన్ సరస్వతీం ప్రత్యగయాగతూష్ణీం. వెదురు పొదల రాపిడిచే ఉత్పన్నమైన అగ్ని కారణమున అరణ్యమంతయు దగ్ధమయ్యేది రీతి స్పర్ధ కారణమున బంధువులందరూ మరణించిన నడి విషయము ప్రభాస తీర్థస్థానమున అతనికి తెలియవచ్చును. తదనంతరము అతడు సరస్వతి నది ప్రవహించు పడమటి వైపునకు జనెను. కౌరవులు పాండవులు ఇరువురును విదురులకు బంధువులు. సోదర యుద్ధ కాలంలో వారందరూ నశించరని అతడు వినెను. అరణ్యమునందలి వెదురు పొదల రాపిడికి మరియు స్పర్ధ పూర్తిదముకు మానవ సంగమునకు నడులో చూపబడిన పోలిక అతి సమంజసముగా ఉన్నది. ప్రపంచమంతయు అరణ్యముతో పోల్చదగును. రాపిడి కారణము అరణ్యముందు ఏ క్షణమైనను అగ్ని రాజుకొని చలగవచ్చును. అడవికి పోయి ఎవడను నిప్పు పెట్టకూడదు. కానీ కేవలం వెదురు పొదల రాపిడి కారణం అగ్ని చలగి అరణ్యమునంతటిని దహించవేయను. అదేవిధముగా ప్రపంచ కార్యమునడి మహారణ్యమునందు మాయచే ప్రభృతులైన బద్ధజీవులు స్పర్ధల కారణమైన యుద్ధమునడి అగ్ని ఏ క్షణమైనను ప్రజ్వరిల్లవచ్చును. తావాగ్ని కేవలము మేఘముల నుండి పోయి వర్షము ద్వారానే శమించినట్లుగా అంటే ప్రపంచాగ్ని కేవలము సాధు పురుషుల నుండి కరుణామేఘము యొక్క జలము ద్వారానే శమించగలదు. తస్యాం త్రితస్యోషణ సోమనోచ్చ పృథోరథగ్నే రసితస్య వాయోః తీర్థం సుదాసస్య తవాంగుహస్య యచ్ఛ్రద్ధదేవస్య స ఆశిషే పేషే పేవే ఆశిపేవే. సరస్వతి తడముపై త్రితము, ఉషణము, మనువు, పృథువు, అగ్ని, అసితము, వాయువు, సుదాసము, గావము, గుహము, శ్రద్ధ దేవము అని 11 తీర్థస్థానములు కలవు. విదురుడు వానన్నింటినీ దర్శించి తగినట్లుగా ఆచార కర్మల అనుసరించెను. అన్యాని చేహ ద్విజదేవదేవైః కృతానాయతనాని విష్ణోః ప్రత్యంగముఖ్యంకితమందిరాణి యద్దర్శన పృష్ఠ మనుస్మరంతి. మహర్షుల చేతను దేవతల చేతను స్థాపితములైన వివిధ విష్ణురూపముల మందిరములు సైతము పెక్కు కలవు. ఆ మందిరములన్నీను భగవానుని ముఖ్య లాంఛనములతో చిన్నితమై ఉండి
చిన్న హితమై ఉండి ఆదిదేవుడుకు శ్రీకృష్ణుని మనుషునికి సర్వదా జ్ఞప్తికి తెచ్చినవై ఉన్నవి. మానవ సంఘము 4 సాంఘిక జీవన విధానములుగాను 4 ఆధ్యాత్మిక విభావములుగాను వివరించబడినది. ఇది ప్రతి మానవుని వర్తించున్నది. ఈ విధానమే వర్ణాశ్రమ ధర్మమును పిలువబడును. ఈ మహావాజ్మయమునందు ఇదివరకే ఇది 10 చోట్ల చర్చించబడినది. ఋషులు లేదా మానవ సమాజంలో ఆధ్యాత్మికోన్నతి కొరకై తమను తాము పూర్తిగా అంకితం కావించుకునేవారు ద్విజదేవులు, ద్విజులతో పరమోత్తములు అని పిలువబడను. ఉన్నత లోకములందు చంద్రలోకము మొదలుకొని ఆపై లోకములు వసించువారు దేవతలని తెలియబడుతురు. ద్విజదేవులు మరియు దేవతలు ఇరువురును గోవిందుడు, మధుసూదనుడు, నృసింహుడు, మాధవుడు, కేశవుడు, నారాయణుడు, పద్మనాభుడు, పార్థసారథి వంటి 10 రూపములు గల విష్ణు మందిరములను సర్వదా స్థాపించుచుందురు. దేవదేవుడు శ్రీకృష్ణుడు తనకు తాను అసంఖ్యాక రూపములను విస్తరించుచుండును. ఆ రూపములన్నీను భేదరహితములైనవి. విష్ణు భగవానుడు చతుర్భుజుడు. శంఖము, చక్రము, గదా, కమలములను అతడు ఆయా హస్తములను ధరించి ఉండను. ఈ 4 లాంఛనములలో చక్రము ప్రధానమైనది. శ్రీకృష్ణుడు ఆది విష్ణువు రూపమైన కేవలం ఒకే లాంఛనము, అది చక్రము కలిగి ఉండును. కనుక అతడు కొన్ని మార్లు చక్రి అని పిలువబడు. సమస్త జగత్తును నియంత్రించినట్టు భగవద్శక్తికి ఆ చక్రము చిహ్నమై ఉన్నది. విష్ణు మందిరంలో ఉపరి భాగము ఈ చక్రము గుర్తులతోనే చిన్నమై ఉండును. తద్వారా జనులు దూరం నుండి దానిని కాంచుటకు అవకాశం కలిగి శీఘ్రమే శ్రీకృష్ణుని స్మరణకు తెచ్చుకునగలరు. జనులు దూరం నుండి కాంచుటకు అవకాశం ఉంచుకుంటే అతి ఎత్తైన మందిరమును నిర్మించడంలో గల ఉద్దేశ్యము. భారతదేశం నందు ఈ విధానము అమలులో ఉన్నది. నూతన మందిరము నిర్మించబడినప్పుడల్లా ఆ రీతినే వర్ణించబడము. లిఖితమైనట్టు చరిత్ర పూర్వపు కాలం నుండి ఇది పరంపరగా వచ్చుతున్నట్లు గోచరించుతున్నది. మందిరములనేను తరువాతి కాలంలో నిర్మింపబడిన నాస్తికుల మూర్ఖ ప్రచారము ఇక్కడ దర్శింపబడుతున్నది. ఏవైనా విదురుడు ఆ మందిరములను 5000 సంవత్సరం కిందటనే దర్శించి ఉన్నాడు. ఆ విష్ణు మందిరములు విదురు దర్శించక పూర్వమే అనాది కాలం నుండి నిలిచిన్నవి. మహర్షులు, దేవతలు ఎన్నడూ మానవ విగ్రహములను కానీ దేవతా విగ్రహములు కానీ నెలకొల్పలేదు. జనసామాన్యపు లాభము వారిని భగవత్ చైతన్య స్థాయికి ఉద్ధరించడం కొరకై వారు విష్ణు మందిరమును స్థాపించి ఉండేది. తతస్త్వతివ్రజ సురాష్ట్రవృద్ధం సౌవీరమత్స్యాన్ పురుజాంగలాంచ కాలేన తవజ్యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ. తదుపరి అతడు సౌరాష్ట్రము, సౌవీరము, మత్స్యదేశము వంటి సమృద్ధివంతముల రాజ్యములు గుండా పురుజాంగాల ప్రాంతము, భారతదేశము అని పడమటి ప్రాంతము గుండా ప్రయాణించను. చివరికి యమునాతటమును చేరి శ్రీకృష్ణ భగవానుని పరమభక్తులకు ఉద్ధవుని అతడు కలిసెను. నవీన కాలమునందు ఢిల్లీ మొదలుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రమందరి మధుర జిల్లా వరకు గల 100 చదరపు మైళ్ళ విస్తీర్ణ భాగము పంజాబునందల గుర్గాం జిల్లాకు చెందిన కొంత స్థానంతో సహా భారతదేశం అత్యున్నత తీర్థస్థానముగా పరిగణింపబడను. ఆ ప్రాంతము గుండా శ్రీకృష్ణుడు పలుమార్లు ప్రయాణించినందున అది పరమ పవిత్రమైనది. అవతరించిన మొదలుగా అతడు తొలుత మధురమైనదని మేనమామయ్యకు కంసుని గృహం ఉండను. పెదవ నందమహారాజుచే బృందావనమును పంపించబడెను. శ్రీకృష్ణుని అతని బాల్య సహచరులు గోపికలను వెతుకుతూ విఫలతతో ఆ ప్రాంతము చరించి కృష్ణ భక్తులు ఇంకనూ కలరు. అట్టి భక్తులు శ్రీకృష్ణుని ఆ ప్రాంతమున ముఖాముఖ దర్శించులని కాదు, కానీ శ్రీకృష్ణ కొరకై భక్తుడు కావించు ఉత్కంఠపూర్వకము అన్వేషమును ఆ దేవదేవుని స్వయముగా కాంచుటతో సమానమై ఉన్నది. అది ఎట్లనని విషయము వర్ణింపవలసిన కానిది, వర్ణింపనలవి కానిది. కానీ శ్రీకృష్ణుని విశుద్ధ భక్తులచే అది వాస్తవుగా అనుభూతమవునట్టుది.
శ్రీకృష్ణుడు మరియు అతని స్మరణము పూర్ణ స్థాయిలో ఉన్నటువంటి విశుద్ధముకు భగవత్ చైతన్యమున బృందావనమునందు అతని కొరకై అన్వేషణ సల్పుడైన భావనే భక్తులకు ముఖాముఖి గాంచుట కన్నను అధిక ఆనందమును సుఖమైన నీవు మనుజుడు తాత్వికముగా అవగతం చేసుకొనగలడు. బ్రహ్మ సంహిత 5:3-8 ఎందు ధ్రువపరుగునట్లు అట్టి భక్తులు ఆ దేవదేవుని ప్రతిక్షణము ముఖాముఖి గాంచుచుందురు. ప్రేమాంజన చురిత భక్తి నిలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. పురుషోత్తముడు శ్యామసుందరుని శ్రీకృష్ణుడి ఎడ ప్రేమ విఫలులైన వారు ఆ దేవదేవుని ఎడగల ప్రేమ మరియు భక్తిపూర్వక సేవ కారణమున తమ హృదయమునందు అతని ఎల్ల వేళలా గాంచుదురు. విదురుడు ఉద్ధవుడు ఇరువురును అట్టి ఉన్నత స్థాయి భక్తులే కనుకనే వారిరువును యమునా తీరమున చేరి ఒకరినొకరు కలసుకొనిరి. సవాసుదేవానుచరం ప్రశాంతం బృహస్పతే ప్రక్తనయం ప్రతీతం ఆలింగ్య గాఢం ప్రణయేన భద్రం స్వనామ పృచ్చత్ భగవత్ ప్రజానాం. పితప గాఢముకు ప్రేమ మరియు అనుభూతి కారణమున విదురుడు అతనిని శ్రీకృష్ణ భగవాను నిత్య సహచరుడును బృహస్పతి యొక్క పూర్వ శిష్యుడును అగు ఉద్ధవుడు ఆలింగనము చేసుకొనెను. పిమ్మట విదురుడు శ్రీకృష్ణ భగవానుని కుటుంబమును కూర్చిన వార్తలను అతన్ని అడిగాను. విదురుడు ఉద్ధవుని కన్నను తండ్రి వలె పెద్దవాడు కనుకనే వారిరువురు కలిసినప్పుడు ఉద్ధవుడు విదురునికి వంగి నమస్కరించెను. ఉద్ధవుడు పుత్రుని మాదిరి చిన్నవాడైన కారణమున విదురుడు అతనిని ఆలింగనము చేసుకొనెను. విదురుని సోదరుడకు పాండురాజు శ్రీకృష్ణునికి మామ వంటివాడు. ఇక ఉద్ధవుడు శ్రీకృష్ణుని సోదరుని వంటివాడు కనుక సాంఘిక కట్టుబాటును అనుసరించి ఉద్ధవుడు విదురుని తండ్రి వలె గౌరవించవలెను. ఉద్ధవుడు తక్కువనందు గొప్ప విద్వాంసుడు, దేవతల గురువును పురోహితుడును ఒక బృహస్పతి తనయునిగా లేదా శిష్యునిగా అసలు ప్రసిద్ధికెక్కినాడు. తన బంధువులు ఈ జగమున ఇక లేరని ఇదివరకే తెలిసి ఉండి విదురుడు వారిని గూర్చి ఉద్ధవుని అడిగాను. ఆ విచారణ అతి విపరీతంగా చూడవచ్చును. కానీ ఓ స్వామి తెలిసినదేమనగా ఆ వార్త విదురునకు అఘాతమయ్యను. తత్కారణమున పరమోత్కంఠతతో అతడు తిరిగి దానిని గూర్చి ప్రశ్నించను. ఆ విధముగా అతని విచారణ మానసికమైనదే కానీ అభ్యాస సిద్ధమైనది కాదు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదార్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షంతో అందరూ ఆయురారోగ్యశ్వర్యాలతో సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ.